ఎలాగో చెప్తాను, అక్కడ డయాగ్రామ్ లో చూపించి చెప్తాను. ఓకే, సో ఫెదరీ స్టిగ్మా ఉండడం అనేది ఇట్ ఈస్ ఎ రిక్వైర్మెంట్. Feathery stigma is trapped, which one, sir? Feathery stigma is trapped, which one? Pollen grains from air. That pollen grains are called airborne pollen grains. Pollen grains, these are which one, sir? Airborne. Air లో ఉన్నటువంటి pollen grains ని ఈజీగా ట్రాప్ చేస్తుంది. ఎవరు సార్? Feathery stigma. Stigma is appear like as a feather. Yes. And you observed other one is, and very important another point. What is that, sir? Yes. Wind pollinated flowers. In wind pollinated flowers, ovary has only single ovule. చూడండి, in wind pollinated flowers ovary has only single ovule. విండ్ ద్వారా పాలినేషన్ జరిగేటటువంటి ఫ్లవర్స్ లో పాలినేషన్ బై విండ్ ఈస్ కాల్డ్ ఎనిమోఫిలీ. ఏ ఫ్లవర్స్ లో అయితే జరుగుతుందో ఆ ఫ్లవర్స్ లో ఓవరీ హ్యాస్ ఓన్లీ సింగిల్ ఓవ్యూల్. ఓవరీ హ్యాస్ సింగిల్ ఓవ్యూల్ మాత్రమే ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆర్ దిస్ ఇస్. వాట్ ఈస్ దట్? విండ్ పాలినేటెడ్ ఫ్లవర్ ఓవరీ హ్యాస్ ఓన్లీ సింగిల్ ఓవ్యూల్. రైస్, వీట్, మేజ్, all is a single ovule. ఒక్క సీడే కదా వచ్చేది. ఎస్, ఓవరీలో ఒకే ఓవ్యూల్ ఉంటే ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ ఓవ్యూల్ డెవలప్ ఇంటూ సీడ్. సో విండ్ పాలినేటెడ్ ఫ్లవర్ ovary has only single ovule, right? And other one is very important, another point continuation. Numerous flowers means many flowers form inflorescence. నువ్వు అబ్జర్వ్ చేయనామా ఏమని సార్? యు టేక్ ఎ రైస్ ఇన్ఫ్లోరెసెన్స్ తీసుకుని అబ్జర్వ్ చేయి. నంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి దాంట్లో. సో న్యూమరస్ ఫ్లవర్స్ ఫార్మ్ విచ్ వన్? ఇన్ఫ్లోరెసెన్స్. నంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ఫార్మ్ ఇన్ఫ్లోరెసెన్స్ అంటే గ్రూప్ ఆఫ్ ఫ్లవర్స్ కలిస్తేనే కదా ఇన్ఫ్లోరెసెన్స్. So numerous flowers form which ones are? Inflorescence. Listen once again here. Pollination by wind is called anemophily. Anemophily is the common in abiotic. Wind pollination require which ones are? These are the requirements. Pollen grains are non-sticky and less weight. Pollen grains non-sticky గా ఉండాలి, less weight గా ఉండాలి. ఎందుకంటే ఈజీగా ఎయిర్ లోకి ట్రాన్స్పోర్ట్ అవ్వచ్చు. బరువు ఉంటే కింద పడిపోతాయి. సో ఇట్ ఆఫెన్ పొసెస్ ఎక్స్పోజ్డ్ స్టామిన్. స్టామిన్ ఎలా ఉండాలి? ఎక్స్పోజ్ అవుతుండాలి. ఎందుకు? స్టామిన్ లో యాంథర్ ఉంది కదా. యాంథర్ ఎప్పుడైతే మెచ్యూర్కి వస్తుందో పోలెన్ గ్రెయిన్స్ రిలీజ్ అవుతాయి ఎయిర్ లోకి. సో పోలెన్ గ్రెయిన్స్ ఈజీలీ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ టు ఎయిర్. సో స్టామిన్ ఇలా ఎక్స్పోజ్ అయి ఉంటుంది కాబట్టి ఈజీగా పోలెన్ గ్రెయిన్స్ ఆ యాంథర్ నుంచి రిలీజ్ అయ్యి ఎయిర్ లోకి వచ్చేస్తాయి. నెక్స్ట్ అనదర్ వన్ సార్, వాట్ ఈస్ దట్? ఫెదరీ స్టిగ్మా ఉండడం వల్ల ఏంటి? ఎయిర్ లో ఉన్న పోలెన్ గ్రెయిన్స్ ఈజీగా ట్రాక్ చేస్తుంది, క్యాచ్ చేస్తుంది. Then wind pollinated flowers, ovary has how many ovules? Only one ovule. Wind ద్వారా pollination జరిగే ఫ్లవర్స్ నే wind pollinated flowers. Which flowers can pollinated by air or wind is called wind pollinated flowers. Wind pollinated flowers ovary has only single ovule. Yes. This flower has numerous flowers. This is having numerous flowers. Wind pollination జరిగేటటువంటి వాటిలో న్యూమరస్ ఫ్లవర్స్, చాలా ఫ్లవర్స్ అన్ని కలిసి దేని ఫామ్ చేస్తాయి? దట్ ఈస్ ఇన్ఫ్లోరెసెన్స్. అండ్ వెరీ లాస్ట్ థింగ్ ఇప్పుడే మనం మాట్లాడుకున్నాము. వాట్ ఈస్ దట్ సార్? ఫెదరీ స్టిగ్మా ఎలా ఉంటుందో చూద్దాం. ఎగ్జాంపుల్, కార్న్ కాబ్. మెయిన్స్ తెలుసు కదా, మొక్కజొన్న. ఎస్, కార్న్ కాబ్. ఇన్ దిస్ కార్న్ కాబ్ యూ అబ్జర్వ్ సార్, వాట్ ఈస్ దట్? You see that example, that is the corn cob. What is that means? This is a you observe this one is very important. Corn cob stigma and style. You know ila undi kada amma okoti. This is stigma. This is stigma. Yes, this is stigma and this is style. Yes, you observed sir here. Sticky hairs.
shiny haze, you know, observe. Shiny haze is nothing but here, which is a stigma and style. Stigma and style na. ఇది కూడా ఇలా ఉంది కదా ఒకటి. Yes, ఇలా ఉంది. This is the stigma. This is the style. Yes, stigma and style. You observed in corn cob. You observed in corn cob. Corn cob లో ఈ మొక్కజొన్న పొట్టలో మీరు అబ్జర్వ్ చేస్తే హెయిర్ ఉంటుంది చుట్టూ మీరు చూస్తుంటారు బ్రౌన్ కలర్ లో. ఎస్, సిల్కీ హెయిర్. వాట్ ఈస్ దట్ సార్? సిల్కీ హెయిర్ ఉంటుంది. వాట్ ఈస్ దట్? సిల్కీ హెయిర్ ఈస్ దే. ద సిల్కీ హెయిర్ మీన్స్ దట్ ఈస్ స్టిగ్మా అండ్ స్టైల్. ఇదేమో స్టైల్, ఇదేమో స్టిగ్మా. దిస్ ఈస్ ద స్టిగ్మా, దిస్ ఈస్ ద స్టైల్. ఎస్, స్టిగ్మా అండ్ స్టైల్ వేవ్ ఇన్ ఎయిర్. వేవ్ ఇన్ ఎయిర్ ఏమవుతుంటాయి సార్? అది స్టిగ్మా స్టైల్ గాలిలో ఇలా వేలాడుతూ ఉంటాయి సార్, ఇలా ఊగుతూ ఉంటాయి. వేవ్ ఇన్ ఎయిర్. అప్పుడు ఏమవుతాయి సార్? ఎస్, ట్రాప్. ట్రాప్ విచ్ వన్ సార్? ఎయిర్ బార్న్ పాలెన్ గ్రెయిన్స్. ఎయిర్ బార్న్ పాలెన్ గ్రెయిన్స్. గాలిలో ఉన్నటువంటి పాలెన్ గ్రెయిన్స్ ఇవి ఏం చేస్తాయి నాన్న? తీసేసుకుంటాయి. ఎదుగు స్టిగ్మా ఇదే కదా. ఎస్, స్టిగ్మా. నాన్న అర్థమైందో లేదో ఒకసారి చూసుకో. Maize, this is a corn cob. In maize or corn cob here, you know, this is the corn cob. Okay, in that silky hair that can wave in a air. ఇవి గాలిలో ఇలా వేలాడుతూ ఉంటాయి. Silky hair nothing but here stigma and style. Stigma this is, style this is. Stigma style ఏమవుతున్నాయి నాన్న? వేవ్ ఇన్ ఏ ఎయిర్. ఇలా గాలిలో ఊగుతూ ఉంటాయి. ఊగుతూ ఉండడం వల్ల ఏమైంది సార్? స్టిగ్మా ఉంది కదా. ఎస్, స్టిగ్మా ట్రాప్ ఎయిర్ పాలెన్ గ్రెయిన్స్. గాలిలో ఉన్నటువంటి పాలెన్ గ్రెయిన్స్ ని తీసేసుకుంటారు. దిస్ ఈస్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ కార్న్ కాబ్. అండ్ లాస్ట్ పాయింట్, వాట్ ఈస్ దట్ మీన్స్? యూ అబ్జర్వ్డ్ దిస్ ఈస్ ద విండ్ పాలినేషన్ ఈస్ కామన్ ఇన్ గ్రాసెస్. విండ్ పాలినేషన్ కామన్ ఇన్ గ్రాసెస్. Common in grasses means rice, wheat, maize, wheat and wheat. Once again I repeat, this is, my dear students, this is a corn cob. In that you observe the silky hair. The silky hair, this is silky hair. The silky hair is wave in air. Silky hair is nothing but here stigma. This is a stigma. This is the style. This is the style. ఈ విధంగా ఉంది కదా. నాన్న. This is a stigma. This is a style. ఏమవుతున్నాయి ఇది? దే వేవ్ ఇన్ ఏ ఎయిర్. గాలిలో ఇలా ఊగుతూ ఉంటాయి. ఊగుతూ ఉండడం వల్ల ఏమవుతుంది సార్? ఆల్రెడీ ఎయిర్ లో ఏమున్నాయి సార్? పొలెన్ గ్రెయిన్స్ ఉన్నాయి. ఎయిర్ లో ఉన్న పొలెన్ గ్రెయిన్స్ ఏమన్నాను? ఎయిర్ బార్న్ పొలెన్ గ్రెయిన్. ఈ ఎయిర్ లో ఉన్నటువంటి పొలెన్ గ్రెయిన్స్ ని ఏం చేస్తాయంటే స్టిగ్మా ఇస్ రిసీవ్. దిస్ ఇస్ అబౌట్ కార్న్ కాబ్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. దిస్ ఇస్ కార్న్ కాబ్. ఇన్ ఏ కార్న్ కాబ్ the silky hair is nothing but a stigma and style. This can wave in a air and trap air borne pollen grain. గాలిలో ఉన్నటువంటి pollen grains ని రిసీవ్ చేసుకుంటుంది. This is about which one sir? Abiotic. Abiotic is the two types, wind and water. So wind is completed. Okay students. So next we will discuss water. Okay. If you have any doubts, contact with me Nana by phone call or through WhatsApp. Okay, thank you. I hope you understood this. Once again, thank you. We will meet again tomorrow.